ఇక మిగతా కథలోకి వెళ్తే బృందావన ప్రజల బాధను అంతకు మించి చూడటానికి శ్రీకృష్ణుడు ఇష్టపడలేదు. వెంటనే కాళీయుడి ఉచ్చు నుంచి బయటపడేలా తన ఆకారాన్ని పెంచుకున్నాడు. కాళీయుడు తన పట్టుని మరింత బలపరచడానికి ప్రయత్నించాడు. కాని కృష్ణుడి ఎదుట నిలవలేక అతన్ని వదిలేశాడు. కాకపోతే అతని కోపం చల్లారలేదు. తన 100 పడగలు చాచి నాసిక రంధ్రాల నుంచి విషవాయువు చల్లుతూ కళ్ళు ఎర్రవి చేసి నోర్ల నుంచి అగ్నిజ్వాలలు కక్కుతూ కృష్ణుణ్ణి కాసేపు చూస్తుండిపోయాడు. గరుడ పక్షి సర్పంపై దాడి చేసినట్టుగా శ్రీకృష్ణుడు అమాంతంగా కాళీయుడిపై దాడి చేశాడు. కాళీయుడు కాటు వేయడానికి ప్రయత్నిస్తే శ్రీకృష్ణుడు అతని చుట్టూరా తిరుగుతూ తప్పించుకున్నాడు. అలా కాసేపు ఇద్దరూ ఒకరి చుట్టూరా మరొకరు తిరుగుతూనే ఉన్నారు. కాని ఆఖరిలో కాళీయుడు అలిసిపోయి శక్తిహీనుడయ్యాడు. శ్రీకృష్ణుడు ఒక్కసారిగా కాళీయుడి పడగలపై ఎక్కి తొక్కడం మొదలుపెట్టాడు. కాళీయుడు ఒక్కొక్క పడగ ఎత్తి కాటు వెయ్యబోతుంటే శ్రీకృష్ణుడు వాటిని తన అరికాళ్లతో మధించాడు. అదే శ్రీకృష్ణుడు చేసిన కాళీయ మర్దనం. ఈ దృశ్యం చూడటానికి కాళీయుడిపై శ్రీకృష్ణుడు చేసిన నాట్యంలా కనిపించింది. దానికి పైలోకాలు అంటే స్వర్గలోకాల్లో ఉన్న దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ సంతోషించి పూలవర్షం కురిపించారు. ఇక్కడ కృష్ణుడి శక్తికి కాళీయుడు తట్టుకోలేక నీరసించిపోయాడు. తగిలిన దెబ్బలకి నోటి నుంచి విషం కాదు కదా రక్తం కక్కుకున్నాడు. మొదట్లో కోపావేశంతో రగిలిపోయిన వాడు ఆఖరిలో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండిపోయాడు. ఇంత జరిగితే కాని వచ్చినవాడు సామాన్య పిల్లవాడు కాదు, ఆ శ్రీ మహావిష్ణువుని అవతారమని తెలుసుకోలేకపోయాడు. ఇంతలో కాళీయుడు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి అతని భార్యలు ఒంటి మీద ఎటువంటి వస్త్రాలున్నాయి, జుట్టు సరిచేసి ఉందా లేదా అనే విషయాలు కూడా పట్టించుకోకుండా వాళ్ల పిల్లలతో కలిసి వీలైనంత త్వరగా అక్కడికి చేరుకున్నారు. వీళ్లను నాగపత్నులంటారు. శ్రీకృష్ణుడి బారిన పడి చావు దెబ్బలు తింటున్న కాళీయుడిని చూసి తట్టుకోలేకపోయారు. అతని ఎదుట నిలబడి ప్రార్థనతో అర్థించడం మొదలుపెట్టారు. దేవా, మీరు ధర్మస్థాపన కోసం అవతరించారు. మీ దృష్టిలో పిల్లలు, స్నేహితులు, శత్రువులు అందరూ ఒక్కటే. మీరు ఒకరిని శిక్షించారంటే దానికి వాళ్ళు చేసిన తప్పులే కారణమని అర్థం చేసుకోగలం. అదేవిధంగా కాళీయుడు తప్పు చేశాడు కాబట్టే మీరు ఈ శిక్ష విధిస్తున్నారు. ఇందులో న్యాయం ఉంది, అది మేము ఒప్పుకుంటాం. అయినా మీరు వేసే శిక్షలు కూడా మమ్మల్ని సరైన దారిలో పెట్టడానికన్న విషయం మాకు తెలుసు. కాకపోతే కృష్ణ, ఒక జీవి సర్పం శరీరంలో పుట్టాడంటే ఎన్ని పాపాలు చేసుంటాడు. అలాంటి కాళీయుడిపై మీరు నాట్యం చేసి మీ పాదధూళితో అతని పాపాలు కడిగేశారు. అలా చూస్తే మీరు వేసిన శిక్ష మంచి విషయమే కదా. మీ పాదస్పర్శ ఎంతో పుణ్యం చేసుకున్న మహనీయులకు మాత్రమే దక్కుతుందంటారు. ఆఖరికి లక్ష్మీదేవికి కూడా ఎంతో తపస్సు చేస్తే కాని మీ పాదాలను సేవించే భాగ్యం దక్కలేదు. అలాంటి అదృష్టం కాళీయుడికి ఇట్టే దక్కిందంటే అతను పూర్వజన్మలో ఎన్ని పుణ్యకార్యాలు చేసుంటాడో. మీ పాదాలను ఎటువంటి ఉన్నత స్థాయిలో మోపాలని మీరు అనుకోలేదు. అంటే సృష్టికర్త బ్రహ్మ నివాస స్థలం, దేవతల స్వర్గం, సిద్ధులుండే సిద్ధలోకం లేదా మోక్ష సాధన చేసే భక్తులు వీళ్ళందరినీ వదిలేసి అందరూ అసహ్యించుకునే ఒక సర్పం పడగపై మూపారు. అది చాలా గొప్ప విషయం. కాళీయుడిని శ్రీకృష్ణుడు శిక్షించాడు అనే కోణం కంటే శ్రీకృష్ణుడి పాదాలు అతని తలపై పడ్డాయి అన్న కోణమే నాగపత్నుల మనసులో బలపడింది. వారి మాటల్లో శ్రీకృష్ణుడి పాదధూళి అనే మాట ఎన్నోసార్లు ప్రస్తావించారు. దాని వివరణ విషయానికి వస్తే శ్రీకృష్ణుడంటే డివైన్ కాన్షియస్నెస్. అతని ఒంటిలో అణువు దైవత్వమే, అంటే డివినిటీ. అలాంటిది అతని పాద స్పర్శ తగలడం అంటే అది దీవించినట్టే అని భాగవతంలో వ్యాస మహర్షి వర్ణించారు. అదే మాట నాగపత్నులు ఉద్దేశిస్తూ అన్నారు. ఆ తర్వాత కృష్ణుడు శ్రీ మహావిష్ణువుగా ఉండి ఈ సృష్టిని ఎలా పాలిస్తున్నాడు, ప్రజలు అతన్ని సమయానికి వ్యక్తిత్వ రూపమని ఎలా పూజిస్తున్నారు, తన మాయాశక్తిలో భాగమైన సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాలను ఎలా అదుపు చేస్తుంటాడు అనే విషయాలు వర్ణిస్తూ ప్రార్థించారు. ఇదంతా అయిపోయిన తరువాత కాళీయుడు చేసిన తప్పుకి శిక్ష పడింది. కాని మీరు అతన్ని అంతం చేస్తే మేము భర్త లేకుండా దిక్కులేని వాళ్లమై వైధవ్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాళీయుడు కూడా మీ బిడ్డల్లో ఒకడే కదా, కాబట్టి అతన్ని ఈసారికి క్షమించి వదిలేయండి. బదులుగా మీరు ఏం చెప్తే అది చెయ్యడానికి మేము సిద్ధం అని కోరుకున్నారు. ఇదంతా విన్న శ్రీకృష్ణుడు కాళీయుడిని విడిచిపెట్టేశాడు. అప్పటికే శ్రీకృష్ణుడు తన పడగలపై కొట్టిన దెబ్బలకు కాళీయుడు స్పృహ కోల్పోయాడు. మెల్లగా స్పృహలోకి వచ్చి తన ప్రాణవాయువు స్థిరపడిన తరువాత కృష్ణుడికి తల వంచి, సర్పంలా జన్మించిన నాలో తమో గుణాల్లో భాగమైన కోపం, అసూయ అనే లక్షణాలు ఉండటం సహజమే. ఏ జీవి అయినా వారిలో ఉన్న గుణగణాలు బట్టే ప్రవర్తిస్తారన్న విషయం ఆ గుణాల సృష్టికర్త అయిన మీకు నేను కొత్తగా చెప్పాలా? నేను కేవలం నాలో ఉన్న తమో గుణాల ప్రభావం వల్లే ఇలా నడుచుకున్నాను.
అయినా మీ దయ లేకుండా మీరు సృష్టించిన మాయ నుంచి బయటపడటం సాధ్యమేనా? చెప్పండి. ఈ క్షణం నుంచి నేను మీ దాసుణ్ణి. నన్ను శిక్షించడం లేదా రక్షించడం అనే నిర్ణయం కూడా మీదే అని అన్నాడు. కాళీయుడు తన భార్యా బిడ్డలతో యమునా నదిలో నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారు ఆ నీళ్లు తాగి విషం నిండిన గాలి పీల్చుకొని చనిపోయారు. తన వల్ల ఇతరులకు హాని జరుగుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా తన సుఖాన్ని తాను చూసుకున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచన విధానం ఉన్నవారు అప్పుడప్పుడు ఎదురుపడుతుంటారు.